సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకురాలు కె రమ మాట్లాడుతూ సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ కర్నాటి యాదగిరి అనారోగ్యంతో మరణించారని, అత్యంత త్యాగపూరిత జీవితం ఆయనదని, 1969లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎల్డీసీగా ఉద్యోగం చేస్తూ కామ్రేడ్ విడి కృష్ణ దాసుగారుల స్ఫూర్తితో రాజీనామా చేసి పార్టీ బాధ్యతలను స్వీకరించారని, ఆనాటి నుంచి వెనుదిరిగి చూడలేదని, కామ్రేడ్ యాదగిరి గారు 90 సంవత్సరాల వయసులో సైతం స్ఫూర్తితో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని కామ్రేడ్ కర్నాటి యాదగిరి గారికి సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు, సహచర కామ్రేడ్లకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేయడం జరిగింది. అనంతరం ఆయన మృతదేహాన్ని విద్యార్థుల పరిశోధన నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. రోజు కనీసం 4 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసి, ఒక్కోసారి రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మన ఆయనకి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది, ఎట్లా ఉంది, బాగుందా ఏంటి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు. ఆ మాట సరిగా మాకు అర్థం కాకపోయినా అంటూ ఉండేవాళ్ళం. అంటే అన్న పార్టీ గురించి కానీ, కార్యక్రమాల గురించి కానీ, లేదా ఆరోగ్యం గురించి కానీ ఎంతో ఆలోచించేవాడని, ఎంతో తప్పించేవాడని వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొన్న అనసూయక్క చనిపోయినప్పుడు కూడా చాలామంది ఇక్కడ మాట్లాడుకోవడం విన్నాను నేను. యాదగిరి అన్న ఎంత అనారోగ్యంతో ఉన్నా మాకు ఫోన్ చేసి అందరినీ పలకరించేవాడు, బాగోగులు కనుక్కునేవాడు, ఏం చేస్తున్నారు, ఏంటి కార్యక్రమాలు, ఏం కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఆయన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా కూడా కార్యక్రమాల గురించి ఏం జరుగుతున్నాయని వాకప్ చేసేవాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే అంతగా దాంట్లో నిమగ్నమైపోయి పనిచేసినటువంటి వాడు కామ్రేడ్ యాదగిరి అన్న. అందుకే ఒక కవి అంటాడు, కాకి వలె 1000 ఏళ్ళు బ్రతుకు కన్నా, ప్రజల విలువలేని బ్రతుకు కన్నా ప్రజల మేలు కోరుకొని ప్రజల కొరకు చావు మిన్న అంటాడు కవి. అంటే ఆయన నిజంగా దానికి అచ్చుగుద్దినట్లుగా వర్తిస్తుంది. ఆయన చివరి వరకు కూడా ప్రజల గురించే ఆలోచించిన మనిషి, తప్పించిన మనిషి కామ్రేడ్ యాదగిరి అన్న. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.